ప్రాణాంతకంగా భావించే స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి క్యూర్ దొరికిందా? గత 2 రోజుల్లో ట్విట్టర్లో న్యూస్ ఛానల్స్, లోకల్, ఇంటర్నేషనల్, ఇంకా నేషనల్ న్యూస్ ఛానల్స్లో దీని గురించి చాలా చర్చ జరుగుతుంది. అసలు దీని వెనకాల నిజాలేంటి? ఇది ఇవాళ రోజున అందుబాటులో ఉందా? ఇది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే చాలా డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్. ఇవాళ రోజున దీనికి చాలా తక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి చాలా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. కానీ గత 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటి, అసలు ఈ స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కడ నయమైంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ వల్ల నయమైంది అన్న విషయాలకి మనం వెళ్తే, ఇది స్పెయిన్లో అక్కడ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న రీసెర్చ్లో వాళ్ళకి తెలియదు ఏంటంటే, మైస్లో చేసిన కొన్ని క్లినికల్ స్టడీస్లో ఒక డ్రగ్ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. ఇది ఒక 3 డ్రగ్ కాంబినేషన్ అనమాట. సో దాంట్లో ఆ వివరాల లోపలికి వెళ్ళే ముందు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో గత 10 ఏళ్లలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేరాస్ మ్యూటేషన్ చాలా కామన్గా ఉంటుంది. 90% పైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ మ్యూటేషన్ ఉంటుంది అని చెప్పి మనకు తెలిసిందే. దీంట్లో టార్గెటెడ్ థెరపీస్ ఆల్రెడీ కేరాస్ని టార్గెట్ చేసి, కేరాస్లో కూడా ఒక స్పెసిఫిక్ మ్యూటేషన్ G12Cని టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున బెనిఫిట్ చాలా మోడెస్ట్గా చూపిస్తున్నాయి అనమాట. అంటే ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకే లైఫ్ ఎక్స్టెండ్ చేసే ట్రీట్మెంట్స్ అనమాట. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4లో డయాగ్నోస్ అయ్యి వాళ్ళ అవుట్కమ్స్ ఎలా అయితే గణనీయంగా ఇంప్రూవ్ అవుతాయో, అలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇవాళ రోజున సాధ్యపడట్లేదు. సో రీసెంట్గా జరిగిన ఆ స్టడీలో ఏం చేశారంటే, ఒక 3 డ్రగ్ కాంబినేషన్ని డాక్టర్స్ యూస్ చేశారు. ఆ డ్రగ్స్ ఏంటి అంటే, కేరాస్ ఇన్హిబిటర్, డెరాక్సన్రసిబ్ అని చెప్పేసి, ఆ డ్రగ్తో పాటు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 EGFR పాజిటివ్ లంగ్ క్యాన్సర్ ఎఫాటినిబ్ అనే ఒక ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్నమాట. ఆ డ్రగ్ని, ఈ డెరాక్సన్రసిబ్ని కలిపి ఒక ప్రోటీన్ డిగ్రేడర్ని కలిపి యూజ్ చేయటం వల్ల ఒక 3 మంత్స్లో స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న మోడల్స్లో వాళ్ళు ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ట్యూమర్స్ కంప్లీట్గా తగ్గిపోయాయి. దీని అర్థం ఏంటి? ఇవి వాళ్ళ రోజున మనం మనుషుల్లో వాడవచ్చా అంటే లేదండి. ఈ మైస్ మోడల్స్ నుంచి మనకి హ్యూమన్ స్టడీస్ అవ్వడానికి ఇంకా చాలా దశలు ఉంటాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఈ డ్రగ్ని మనం హ్యూమన్ మోడల్లో ఏ డోస్లో వాడాలి అన్న దాని గురించి తెలుసుకుంటానికి phase 1 స్టడీ చేస్తాం. అసలు దానికి ఏమైనా ఎఫికసీ ఉందా, నిజంగానే హ్యూమన్స్లో ఈ డ్రగ్స్ వాడుతున్న ట్యూమర్స్ తగ్గాయా లేదని స్టేజ్ 2లో యూజ్ చేసిన తర్వాత phase 3 స్టడీలో మనం ఏం చేస్తామంటే, ఇవాళ రోజున ఉన్న స్టాండర్డ్కి ఈ డ్రగ్ కాంబినేషన్ని హెడ్ టు హెడ్ కంపేర్ చేసి, దీనికంటే మనకి ఎన్ని రెట్లు బెనిఫిట్ ఉంది, ఎంతమంది పేషెంట్లు ఇంకా బెటర్గా నయం చేస్తున్నామని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతే ఈ డ్రగ్స్ మనకి అందుబాటులోకి వచ్చి ఇవి మనం రోజువారీ ట్రీట్మెంట్స్ కింద వాడవచ్చు అనమాట. ఇంకా ఇది తెలియడానికి చాలా టైం పడుతుంది. సో ప్రస్తుతానికి మనం ఈ డ్రగ్స్ని ఇంకా క్లినికల్ ట్రయల్ దశలోనే ఉన్నాయి. ఇంకా అది హ్యూమన్స్ వరకు రావడానికి టైం పడుతుంది అని చెప్పడమే నేను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం అనమాట. అసలు స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తాం, అసలు స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకంగా ఉంటుంది, దీంట్లో ట్రీట్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఉండవు అనేది చాలా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను.